నేడు మాతృదినోత్సవం. అమ్మ అన్న భావన సముద్రం కంటే లోతైనది, ఎవరెస్టు శిఖరం కన్నా ఎత్తైనది. నిజం చెప్పాలంటే మాటలకు అందనిది. అమ్మ గురించి అబ్రహాం లింకన్ ఏమన్నాడో తెలుసా? నా జీవితంలో నేను ఏదైనా సాధించి ఉంటే దానికి కారణం దేవత లాంటి నా తల్లే అన్నాడు. జాతిపిత మహాత్మా గాంధీ ఏమన్నారంటే, నా జీవితంలో ఉన్న మంచితనం, ప్రేమ, కరుణ అన్నీ నా తల్లి వల్లే వచ్చాయి అన్నారు వినమ్రంగా. అమ్మ ఒడిలోనే మనిషి మొదటి పాఠం నేర్చుకుంటాడు అన్నారు మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం. విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ చెప్పిన దాని ప్రకారం అమ్మ ప్రేమ మనిషి జీవితానికి మొదటి ఆశ్రయం. జార్జ్ వాషింగ్టన్ అభిప్రాయంలో తల్లి ప్రార్థనలే తన జీవితానికి బలం అని ఆయన వాక్కురిచ్చారు. ఈ ప్రపంచంలో నిజమైన నిస్వార్థమైన ప్రేమ అనేదే కనుక ఉంటే అది ఖచ్చితంగా తల్లి ప్రేమే అని నొక్కి వక్కాణించిన వారు స్వామి వివేకానంద. తల్లి ప్రేమ ప్రకృతిలోని అద్భుతమైన వరం అన్నారు మహారచయిత, మహాకవి విలియం షేక్స్పియర్. దేశభక్తి కూడా తల్లి ఒడిలోనే మొదలవుతుంది అని ఉటంకించారు బాలగంగాధర్ తిలక్. తల్లి ప్రేమ గురించి చెప్పుకోవడానికి మనం 1000 జన్మలెత్తినా ఆ సమయం చాలదు. ఇది నిఖార్సైన నిజమైన నిజం. తల్లి ప్రేమ గురించి ఇప్పుడు డాక్టర్ కందేపి రాణి ప్రసాద్ ఒక చిన్న కవితను వినిపించబోతున్నారు. విందామా? అందరికీ నమస్కారం. ఈ మాతృదినోత్సవం నాడు ఈరోజు నేను ఒక కవిత మీకు చదివి వినిపించాలనుకుంటున్నాను. కవిత శీర్షిక అమ్మ కోసం ఆర్తనాదం. కవిత రచన పఠనం డాక్టర్ కందేపి రాణి ప్రసాద్. చీకటి పడిన ప్రతి సాయంత్రం నా కన్నుల్లో వెలుగులు ఆరిపోతున్నాయి. చీకటి పడిన ప్రతి సాయంత్రం నా కన్నుల్లో వెలుగులు ఆరిపోతున్నాయి. నీ అడుగుల శబ్దం వినిపిస్తుందేమోనని ప్రతి తలుపు వైపు నా చూపులు పరిగెడుతున్నాయి. నీ అడుగుల శబ్దం వినిపిస్తుందేమోనని ప్రతి తలుపు వైపు నా చూపులు పరిగెడుతున్నాయి. ఒక్కసారి అమ్మా అని పిలిస్తే తిరిగి నా దగ్గరకు రాలేవా? ఒక్కసారి అమ్మా అని పిలిస్తే తిరిగి నా దగ్గరకు రాలేవా? నువ్వు వినిపించని ఆ నిశ్శబ్దం నా హృదయాన్ని ముక్కలుగా చీల్చేస్తోంది. నువ్వు వినిపించని ఆ నిశ్శబ్దం నా హృదయాన్ని ముక్కలుగా చీల్చేస్తోంది. నీ ఒడిలో దాగి చెప్పుకున్న బాధలు ఈరోజు జ్ఞాపకాలై మెలిపెడుతున్నాయి. నీ ఒడిలో దాగి చెప్పుకున్న బాధలు ఈరోజు జ్ఞాపకాలై మెలిపెడుతున్నాయి. నీ చేతి స్పర్శ కోసం నా ప్రాణం అనుక్షణం తపిస్తోంది. నీ చేతి స్పర్శ కోసం నా ప్రాణం అనుక్షణం తపిస్తోంది. నా గుండె గదులు ఖాళీగా ఉన్నాయి, ప్రేమ రక్తం కావాలి. నా గుండె గదులు ఖాళీగా ఉన్నాయి, ప్రేమ రక్తం కావాలి. ఖాళీ గదులలో మొదలైన నొప్పి మాయని మచ్చై మిగిలింది. ఖాళీ గదులలో మొదలైన నొప్పి మాయని మచ్చై మిగిలింది. నువ్వు లేని ఈ ప్రపంచం శూన్యమై నిలుస్తోంది. నువ్వు లేని ఈ ప్రపంచం శూన్యమై నిలుస్తోంది. చుట్టూ ఎందరున్నా నా మనసు నీకై వెతుకుతోంది. చుట్టూ ఎందరున్నా నా మనసు నీకై వెతుకుతోంది. అమ్మా, ఎక్కడ ఉన్నావు? గాలిగా మారి స్పృశించవా? చిగురాకై నా తల మీద చేయి పెట్టవా? అమ్మా, ఎక్కడ ఉన్నావు? గాలిగా మారి స్పృశించవా? చిగురాకై నా తలమై చేయి పెట్టవా? మదిలో తలంపై ఊరటనిస్తావా? మాతృదినోత్సవం నాడు అమ్మై వెలిగిపోతా. మదిలో తలంపై ఊరటనిస్తావా? మాతృదినోత్సవం నాడు అమ్మై వెలిగిపోతా. ధన్యవాదాలండి. అమ్మ రాజీనామా చిత్రం నుంచి ఎవరు రాయగలరు అనే సిరివెన్నెల గారి గీతాన్ని ఇప్పుడు మనకు తిరువూరి వాసి శ్రీ పి మధుసూదన్ రెడ్డి వినిపించబోతున్నారు. దీనితో మాతృదినోత్సవాన్ని
మనం ముగిద్దాం. ఎవరు రాయగలరు అమ్మాను మాట కన్న కమ్మని కావ్యం? ఎవరు పాడగలరు అమ్మా అనురాగం కన్న తీయని రాగం? అమ్మేగా అమ్మేగా తొలి పలుకు నేర్చుకున్న భాషకి, అమ్మేగా ఆది స్వరం ప్రాణమనే పాటకి. ఎవరు రాయగలరు అమ్మాను మాట కన్న కమ్మని కావ్యం? ఎవరు పాడగలరు అమ్మాను రాగం కన్న తీయని రాగం? అవతారమూర్తి అయినా అనువంతే పుడతాడు, అమ్మ పేగు పంచుకునే అంతవాడు అవుతాడు. అవతారమూర్తైన అనువంతే పుడతాడు, అమ్మ పేగు పంచుకునే అంతవాడు అవుతాడు. అమ్మేగా అమ్మేగా చిరునామా ఎంతటి ఘన చరితకి, అమ్మేగా కనగలదు అంత గొప్ప అమ్మని. ఎవరు రాయగలరు అమ్మాను మాట కన్న కమ్మని కావ్యం? ఎవరు పాడగలరు అమ్మ అనురాగం కన్న తీయని రాగం? శ్రీరామ రక్ష అంటూ నీళ్లు పోసి పెంచింది, దీర్ఘాయురస్తు అంటూ నిత్యం దీవించింది. శ్రీరామ రక్ష అంటూ నీళ్లు పోసి పెంచింది, దీర్ఘాయురస్తు అంటూ నిత్యం దీవించింది. నూరేళ్ళు ఎదిగే బ్రతుకు అమ్మ చేతి నీళ్లతో, నడక నేర్చుకుంది బ్రతుకు అమ్మ చేతి వేళ్లతో. ఎవరు రాయగలరు అమ్మాను మాట కన్న కమ్మని కావ్యం? ఎవరు పాడగలరు అమ్మ అనురాగం కన్న తీయని రాగం? అమ్మేగా తొలి పలుకు నేర్చుకున్న భాషకి, అమ్మేగా ఆది స్వరం ప్రాణమనే పాటకి. ఎవరు రాయగలరు అమ్మాను మాట కన్న కమ్మని కావ్యం? ఎవరు పాడగలరు అమ్మాను రాగం కన్న తీయని రాగం?